చాలామందికి ఉండే ఆలోచన ఈ రోజుల్లో యూట్యూబ్ని కెరియర్గా తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా ఉంటుంది, సక్సెస్ అవుతామా లేదా, అండ్ సక్సెస్ అవుతామా లేదా, అండ్ దీంట్లో మనకు ఎప్పుడు గ్రోత్ ఒకలా ఉంటుందా, అండ్ ఎప్పుడు మంత్లీ ఇన్కమ్ ఒకేలాగా వస్తుందా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. చాలామందికి డౌట్స్ ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్న జహాంగీర్ కల్లూరి అఫీషియల్. గాయస్, మనమైతే యూట్యూబ్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే యూట్యూబ్లో సక్సెస్ రావాలి. సక్సెస్ వచ్చే వరకు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేయండి. అంతేగాని జాబ్ వదిలేసి యూట్యూబ్ రన్ చేస్తా అని మాత్రం యూట్యూబ్ని ఒక కెరియర్గా లాగా మాత్రం తీసుకోకండి. యూట్యూబ్ని కెరియర్గా తీసుకోవచ్చు ఎప్పుడంటే మీకు 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయినాక, 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయినాక, ఇవన్నీ కంప్లీట్ అయినాక అప్పుడు మీరు యూట్యూబ్ని కెరియర్గా ఎంచుకోవచ్చు. అప్పటిదాకా మాత్రం మీరు వేరే జాబ్ చేస్తుంటారు కదా, ఆ జాబ్కి అయితే జాబ్ చేసుకుంటూ యూట్యూబ్లో ఇలా వీడియోలు చేసుకుంటూ మీకు ఏ వీడియోలో దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే దాని మీద వీడియోలు చేయండి. కామెడీ కావచ్చు, అండ్ ఫుడ్ బ్లాగర్ కావచ్చు, వ్లాగింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావచ్చు, టెక్ వీడియోస్ కావచ్చు, ఎలాంటివైనా సరే ఇది ఒక ఫ్యాషన్ లాగా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవడమే ఇది ఒక జాబ్ లాగా తీసుకోకండి, ఒక ఫ్యాషన్ లాగా తీసుకోండి. అండ్ ఎక్కువ ఛానల్ స్టార్ట్ చేయగానే చాలామంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. అలా కూడా ఇన్వెస్ట్ కూడా ఎక్కువ చేయకండి. మీరు జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేసినారు అనుకోండి, మీకు వచ్చే వ్యూస్ని, మీకు వచ్చే సబ్స్క్రైబ్స్ని, మీకున్న కంటెంట్ క్రియేటర్ని ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఫ్యూచర్లో ఒక 100-200 సబ్స్క్రైబర్ దాటినాక అప్పుడు మెల్లమెల్లగా మీరు కొంచెం అయితే ఇన్వెస్ట్ చేయండి. మరిగా ఎక్కువ వద్దు. 1 lakh 2 lakh పెట్టి నేను ఆఫీస్ పెడతా లేకపోతే స్టూడియో పెడతా అని లాగా ఇట్లా సింపుల్గా నా లెక్క స్టూడియో లాగా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ లాగా ఏదైనా ఒకటి సెట్ చేసుకోండి. అంతేగాని తొందరగానే మీరు ఏదో ఛానల్ పెట్టేస్తాము, మేము ఛానల్ పెట్టేసినాం ఇక మేము సక్సెస్ అయిపోదాం అన్న విధంగా మాత్రం చేయకండి. ఇప్పుడు నా సెటప్ కావాలంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్టూడియో టూర్ అని. ఎన్ని కమెంట్లు ఎక్కువ వస్తాయో చూద్దాం. ఆ కమెంట్లను బట్టి నేను స్టూడియో టూర్ కూడా చేస్తాను మీకోసం. నేను ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నానో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియోలో చూపిస్తాను, ఏదైతే స్టూడియో టూర్ ఉంటుందో అందులో చూపిస్తాను. ఇకనైతే మనం టాపిక్ అయితే కంటిన్యూ చేద్దాము. మీరు కెరియర్గా తీసుకోవాలనుకుంటే మాత్రం మీ దగ్గర కంటెంట్ కంపల్సరీ ఉండాలి. ఎక్కడ కూడా ఒకటే రకంగా కంటెంట్ చేసుకుంటూ పోవాలి. ఏదో మనం ఒక 10 వీడియోలు చేసినాం, మనకు వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబ్స్ రాలేదు, అండ్ వాచ్ టైం ఏది రావడం లేదు అనుకుంటే మాత్రం మీరు దీనికి అర్హులైతే కాదు. అంటే యూట్యూబ్కి మీరు సరైనది కాదు. డైలీ ఒక వీడియో చేసుకుంటూ పోండి, ఏదో ఒక వీడియో బ్లాస్ట్ అవుతుంది. అంటే ఒక్క వీడియో సక్సెస్ కావడానికి, మనం సక్సెస్ కావాలన్నా మనం ఫెయిల్ కావాలన్నా ఒక వీడియో చాలు. ఆ వీడియో మాత్రం చేసుకుంటూ వెళ్ళండి. డైలీ ఒక వీడియో. మీరు ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తారా, టెక్ వీడియో చేస్తారా, అండ్ కామెడీ వీడియో చేస్తారా, అండ్ ఫుడ్ వీడియోస్ చేస్తారా, అది మీ ఇష్టం. ఎనీథింగ్ చేసుకుంటూ పోండి. డైలీ వీలుంటే ఏ సమయమైనా కానివ్వండి, మీరు ఎన్ని వీడియోలు చేసినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీ సబ్స్క్రైబర్లతో టచ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక లైవ్ లాంటి సెక్షన్ లాంటిది పెట్టుకోండి. ఆ లైవ్కి అటే వచ్చి మీ సబ్స్క్రైబర్లు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసేయండి. ఇంకొకటి, మనకు స్టార్టింగ్లోనే ఎక్కువ కమెంట్స్ రావు కాబట్టి వచ్చే కమెంట్లకు మీరు రిప్లై ఇస్తే ఏంటంటే, సరే ఈ కంటెంట్ ఈ క్రియేటర్ మనకు రిప్లై ఇస్తున్నాడు, మనకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని మీరు తొందరగా మన జాబ్ వదిలేసుకొని ఈ యూట్యూబ్ ఫీల్డ్కి అయితే రాకండి. అండ్ ఇంకొకటి, లాస్ట్లో బొమ్మ బొర్సు అని ఒకటి ఉంటుంది కదా. బొమ్మ ఒక రకంగా ఉంటే బొమ్మ జాబ్ అనుకోండి, బొర్సు మన యూట్యూబ్ ఛానల్ అనుకోండి, యూట్యూబ్, ఇన్స్టా ఏదైనా ఇవ్వండి, సెకండరీ ఇది అనుకోండి. ఇప్పుడు ఏఐ వల్ల ఎన్ని జాబ్స్ పోతున్నాయో అందరికీ తెలిసిందే. కంటెంట్ క్రియేటర్ అంటే యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యూచర్లో ఇట్లా పైకి తీసుకొస్తాయి.
ఇట్లా పైకి తీసుకొచ్చే ఈ ప్లాట్ఫామ్స్. ఈ జాబ్ అన్నది మనని ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే ఏఐ వల్ల మనం ఇట్లా కిందికి తీసుకొచ్చే ఆప్షన్ అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. బొమ్మ బోర్సు దీంట్లో కూడా తొందరగా సక్సెస్ రాదు. ఏది మన కంటెంట్ క్రియేటర్లో యూట్యూబ్లో కానీ ఏని కానీ అట్లా తొందరగా సక్సెస్ రాదు. ఇది చేసుకుంటూనే ఇది ట్రై చేయండి. అంటే జాబ్ చేసుకుంటూనే యూట్యూబ్ కూడా ట్రై చేయండి. కానీ యూట్యూబ్ మీదనే పూర్తిగా డిపెండ్ అయ్యి జాబ్ మాత్రం వదిలేయకండి. ఇంకొకటి, చాలామంది మోటో బ్లాగ్ చేస్తుంటారు కదా, వాళ్ళే కెరియర్గా మొత్తం తీసుకుందామని అనుకుంటారు. అలాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్లో యూట్యూబ్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునేంత టాలెంట్ ఉంది. వాళ్ళు ఏదో ఒక క్రియేటర్ అవుతున్నారు. ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్లో మీరు సర్వే అవ్వడం అంత ఈజీ కాదు. చాలా అంటే చాలా కష్టం. కొంతమంది అవుతారు ఈజీగా, ఒక 3 monthsలలో సక్సెస్ అయిపోతారు. అది కొంతమంది కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అది తొందరగానే సక్సెస్ అయితే రాదు ఎవరికైనా. సక్సెస్ ఎవరికైనా తొందరగా వచ్చినా అది ఎక్కువ రోజులు ఉండదని నేను అనుకుంటాను. మీరు ఒకవేళ జాబ్ వదిలేసి మాత్రం యూట్యూబ్నే కెరియర్గా తీసుకోకండి. జాబ్ చేసుకుంటూ ఇప్పుడు యూట్యూబ్ కెరియర్గా తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు జాబ్కి మీకు సాలరీ వస్తుంటుంది. ఇక ఒక పక్కగా మీరు యూట్యూబ్లో మీరు సక్సెస్ అయితే అప్పుడు రెండింటిని మేనేజ్ చేయలేకపోతే అప్పుడు జాబ్ వదిలేయండి. అంతేగాని మీరు జాబ్ వదిలేసి పూర్తిగా క్రియేటర్గా అవుదామని మాత్రం అవ్వకండి. ఒకవేళ అవ్వాలంటే ఎప్పుడు అవ్వాలంటే మీ వెనకాల ఆస్తులు ఉండాలి. మీరు 1 year ప్రిపేర్ అయి ఉండాలి. అంటే 1 year సరిపడా కంటెంట్ మీ దగ్గర ఉండాలి. అండ్ 1 year తర్వాత కూడా మీ దగ్గర కంటెంట్ ఉండాలనుకోండి. 1 year సరిపడా తగ్గట్టు మీ దగ్గర కంటెంట్ ఉండాలి. ఇంకొకటి, మీరు ఇంట్లో 1 year మటుకు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు జాబ్ వదిలేసి పూర్తిగా యూట్యూబ్నే కెరియర్గా తీసుకుంటే 1 yearకి ప్రిపేర్ అయి ఉండండి. ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హోమ్ రెంట్ కానివ్వండి, ఫ్యామిలీ ఖర్చులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, డబల్కి డబల్, త్రిబుల్ అవుతున్నాయి కదా. వాటిని అన్నిటినీ మేనేజ్ చేసే అంత 1 yearకి ప్రిపేర్గా అయ్యి అప్పుడు దీంట్లోకి వచ్చేసేయండి. లేకపోతే మీరు జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ అయితే రన్ చేయండి. యూట్యూబ్ కూడా వస్తే మంచిదే. మీరు ఒకవేళ యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేస్తే మంచిదే. కానీ తొందరగా సక్సెస్ అయితే రాదు కదా. యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే కూడా చాలా టైం పడుతుంది. మినిమం 1 year పెట్టుకోండి మీరు మధ్యలో టార్గెట్. ఆ 1 year లోపు మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీ ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది. అప్పట్లోగా జాబ్ చేసుకుంటూ ఇది చేసుకోండి. లేదా ఓన్లీ కంటెంట్ అనుకుంటే మాత్రం ఇందాక నేను చెప్పాను కదా, 1 yearకి ప్రిపేర్ అయి ఉండండి. మనీ కానివ్వండి, ఎనీథింగ్ మీరు 1 yearకి ప్రిపేర్ అయినాక అప్పుడు కంటెంట్ క్రియేటర్ వైపు వెళ్ళిపోండి. అండ్ కంటెంట్ క్రియేటర్ కూడా అంత ఈజీ ఏం కాదు అనుకుంటారు. చాలామంది అనుకుంటారు జస్ట్ ఒక 10 minutes 20 minutes వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలు, నేను బయట ఏమైనా చేయవచ్చు, ఏమైనా తిరగచ్చు అనుకుంటారు. కానీ అలా ఉండదు. మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే దాని గురించి కొంచెం రీసెర్చ్ అయితే చేసి ఉండాలి కదా. దానికోసం కొంచెం టైం తీసుకోవాలి. వీడియో కోసం కొంచెం టైం తీసుకోవాలి. ఎడిటింగ్ కోసం కొంచెం టైం తీసుకోవాలి. దాన్ని అప్లోడ్ చేసినాక కొంచెం టైం అప్లోడ్ అయ్యేకి కొంచెం టైం అయితే పడుతుంది. దాని తర్వాత కూడా మీకు వ్యూస్ వస్తాయా రావా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఒకరికి 4 సార్లు చెక్ చేసుకునే టోలం కూడా ఉంటాం మనలో. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు యూట్యూబ్కి రావాలా వద్దా, యూట్యూబ్నే కెరియర్గా తీసుకోవాలా వద్దా అని ఆలోచించండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు. ఎంతమంది యూట్యూబ్లో కూడా మనకి ఎంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారో, అంటే మన ఛానల్ని ఎంతమంది మనకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో అంతకంటే ఎక్కువ మంది మనం డిస్కస్ చేస్తాం. కంటే మనం సపోర్ట్ చేయకుండా మనకు అగెనిస్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు యూట్యూబ్ని కెరియర్గా తీసుకోవాలా వద్దా అని ఆలోచించండి. నన్ను అడిగితే మాత్రం ఇందాక చెప్పాను కదా, జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ని ఛానల్ రన్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏఐ ద్వారా జాబ్లు అయితే పోతాయి, దానికైతే అందరం సిద్ధంగా ఉండాల్సిందే. కాబట్టి యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేయండి. ఇదే మంచి టైం. దీనికి మించిన మంచి టైం అయితే ఉండదు. యూట్యూబ్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటే ఇందాక నేను చెప్పాను కదా, జాబ్ అండ్ యూట్యూబ్ 2 మెయింటైన్ చేసుకుంటూ
సాగిపోండి. ఈ వీడియో ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. అండ్ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటాను. ఏమైనా నేను మిస్టేక్ ఏమైనా వీడియోలో ఏమైనా మిస్ అయి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నా సెటప్ మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కింద స్టూడియో టూర్ అని కమెంట్ చేయండి. ఎంతమంది కమెంట్ చేస్తారో చూద్దాం, దాన్ని బట్టి స్టూడియో టూర్ కూడా చేసేద్దాం. మన ఈ వీడియోకి మీకు నచ్చితే కనుక ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా మన వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.